ఇంద్రియములను నిగ్రహించాలి అంటే అసలు దాని ప్రయోజనం ఏమిటో, ఎందుకు ఈశ్వరుడు అలా అనుభవించమన్నాడో, ధర్మంతో ఎందుకు ముడియమన్నాడో, ఎందుకు వైరాగ్యం పొందమన్నాడో అందుకు సాధనము తప్ప అది అనుభవించడానికే సాధనం కాదన్న విషయాన్ని ఎరుకలోకి తెచ్చుకోవాలి. అప్పుడు శాస్త్రం ప్రమాణంగా తీసుకోవాలి. లేదు, మనసు పరిపక్వత పొందింది, పరిపక్వత పొందిన మనసు వలన ఏది చూసినా ఇబ్బంది వచ్చినటువంటి పరిస్థితి లేదు, ఆ స్థితికైనా వెళ్ళాలి. కాబట్టి రెండిటిలో ఎక్కడో అక్కడ జీవితంలో ఎప్పుడో అప్పుడు నిలబడకపోతే మిగిలినవి నువ్వు ఎన్ని చేస్తే మాత్రం ఈశ్వరుడు సంతోషిస్తాడు. దానికి లేదు, దానికి సంతోషించడానికి ఉండదు ఈశ్వరుడి దగ్గర. రెండు, జన్మ ప్రయోజనం పోయింది. అసలు మనుష్యుడిగా పుట్టినందుకు సాధించవలసినది ఏదైనా ఉంటే ఇదొక్కటే. నేను మళ్ళీ మళ్ళీ చాలా గట్టిగా చెప్తున్నాను ఈ విషయాన్ని. మనుష్య జన్మ యొక్క చరమ ప్రయోజనము ఏదైనా ఉంటే మనసుని నిగ్రహించుటయే. మనసుని నిగ్రహించలేనప్పుడు ఇంద్రియములను నిగ్రహించుటయే. ఈ రెండూ చెయ్యలేనప్పుడు మిగిలినవి ఎన్ని చేసినా స్థాయి చాలా తక్కువలోకే నిలబడిపోతుంది. ఇది శంకర భగవత్పాదుల కోరిక. నువ్వు అలా ఉండగలిగావు, కనీసం ప్రయత్నం మొదలుపెట్టావు. ఇప్పుడు ఈశ్వరుడు ఏమంటాడు? ఒరేవాడు చూడరా ఎంత కష్టపడుతున్నాడో. పూజ చేయడానికి కష్టపడక్కర్లేదండి. ఎవడో తెచ్చి అక్కడ పువ్వులు పెడితే నువ్వు ఆవలించావో, సెల్ ఫోన్ మాట్లాడావో, 2 పూలీలు వేసి అబ్బో గంట కూర్చున్నానండి అయిపోయింది. కానీ చూడకూడని దాన్ని వాడు ఉన్నాడు అన్న భక్తితో నువ్వు చూడడం మానేశావు. దానికి ఎంత కష్టపడుతున్నావో, ఎంత సాధన చేస్తున్నావో వాడికి తెలుసు. అది కదు భక్తి అంటే, అది కదు సాధన అంటే. దీనికి ఆయన పరవశిస్తాడు. దీనినే శాస్త్రంలో శ్రద్ధ అని పిలుస్తాడు. శ్రద్ధ అన్న మాటకు అర్థం ఏమిటంటే శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ. దీని వలన శాస్త్రము చెప్పిన మాట, గురువుగారు చెప్పిన మాట సత్యములు. ఇలా ప్రవర్తిస్తేనే ఈశ్వరుడు సంతోషిస్తాడని తెలుసుకుని ఎవడు ప్రవర్తిస్తున్నాడో వాడు శ్రద్ధ కలిగిన వాడు. సా శ్రద్ధ కలితా సిద్ధిః యయా వస్తూపలభ్యతే. ఆ శ్రద్ధ కలిగిన వాడు ఎవరు ఉంటాడో వాడిని ఈశ్వరుడు సర్వకాలముల యందు కాపాడతాడు. వాడు ఎంత కష్టపడుతున్నాడు రా నా కోసం, ఎంత తాపత్రయపడుతున్నాడు రా నీ చెప్పిన మార్గంలో నిలబడాలని, వాడికి నా అండ అందిస్తాడు. వాడు తొట్టుపడకుండా కాపాడుకుంటానని కాపాడుకుంటాడు. అంతేకాని నువ్వు ఎలా తెచ్చావో, ఏం తెచ్చావో ఆయన తెలుసుకోలేనంత అమాయకుడా. తెచ్చేసి ఉత్తినే వెళ్ళిపోయి ఏవేవో చేసేసినంత మాత్రం చేత పొంగిపోవడానికి, అసలు నీ నడవడిని నియంత్రించుకోవడానికి నువ్వేమైనా ప్రయత్నం చేస్తున్నావా? అది ఆయనకి కావలసిన శ్రద్ధ. అది దాంతి శాంతి. ఎవడు ఇంద్రియములను అరికట్టగలడో వాడి వలన ఇతరులకి ప్రయోజనం పక్కన పెట్టండి, వాడు పరమ ప్రశాంతంగా ఉంటాడు. ఎవడి మానాన వాడు ప్రశాంతంగా ఉన్నాడనుకోండి, మీరు ఒక్కటి ఆలోచించండి, ఒక రక్షక భటుడు కూడా అవసరం లేనటువంటి సమాజం ఏర్పడుతుంది. నా కంటితో నేను చూడకూడదు అనుకున్నది చూడను అనుకోండి, నా చెవితో వినకూడదు అనుకున్నది వినను, నేను ఇది చెయ్యకూడదు అనుకున్నది చెయ్యను. ఇప్పుడు అసలు ఇబ్బంది నేరం ఎందుకు వస్తుంది? నేరం అన్న మాట ఎక్కడి నుంచి వస్తుంది? రాదు, ఎప్పుడూ రాదు. మీరు ఇలా ఉండండి అంటే రాదు. అలా ఎందుకు ఉండాలో తెలుసుకున్న నాడు వస్తుంది. అవునా కాదా? అది తెలుసుకున్న నాడు ఏర్పడుతుంది దాని యందు అనురక్తి, అనుష్ఠాన పర్యంతంలోకి వస్తుంది. దానిని సాధన శ్రద్ధ అని పిలుస్తారు. ఆ శ్రద్ధని నాకు కటాక్షించు, దాంతిని ఈ శాంతిని, దాని చేత నేను నీకు ప్రీతిపాత్రుణ్ణి కావాలి. నీకు నేను ప్రీతిపాత్రుడనైన తరువాత ఇక నాకు ఇది కావాలని నేను అడగవలసిన అవసరం నాకుండదు.